జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తు వల్ల తాను నష్టపోయానంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. పెద్దలు తనను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉంది. ఎంపీగా పోటీ చేయాలా లేదా అన్న దానిపై ఆలోచించుకొని పెద్దలతో మాట్లాడి వారికి నా నిర్ణయాన్ని తెలియజేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే పెద్దలు ఎవరు? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, అమిత్ షానా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేనకు కొన్ని సీట్లు కేటాయించిన తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేదా అన్నది ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇష్టం. కాకపోతే ఎంపీగా పోటీ చేయాలా లేదా అన్న దానిపై ఆలోచించుకొని పెద్దలతో మాట్లాడి వారికి నా నిర్ణయాన్ని తెలియజేస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అయితే పోటీ చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. దాంతోపాటు పొత్తు వల్ల తాను నష్టపోయానంటూ చేసిన వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. పొత్తు వల్ల మాట ఇచ్చి తన అన్న నాగబాబుకు కూడా టికెట్ ఇవ్వలేకపోయాను. అయితే నాగబాబు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. జనసేన పార్టీ తరఫున అభ్యర్థుల గెలుపు కోసం తాను పనిచేస్తానని తన అన్న నాగబాబు చెప్పారు. ఈ పొత్తు కోసం తాను వెళ్తే పెద్ద మనసు చేసుకొని వెళ్తే చివరకు చిన్నవాళ్ళం అయిపోయాం అని అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఎలాంటి నష్టం కలుగుతుందో తనకు స్పష్టంగా అర్థమైందని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పెద్ద మనసుతో పోతే చిన్నవాళ్ళం అయిపోయాం, బీజేపీ వల్ల కొన్ని టికెట్లు త్యాగం చేయాల్సి వచ్చిందని కూడా చెప్పారు. నిజానికి బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు కుదిర్చేందుకు తాను అనేక చివాట్లు పడాల్సి వచ్చిందని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే అంత చొరవ తీసుకొని తెలుగుదేశం పార్టీని బీజేపీని కలిపిన తర్వాత అటుపోయి ఇటుపోయి జనసేనకు సంబంధించిన సీట్లలోనే కోతపడింది. తొలుత 24 ఎమ్మెల్యే టికెట్లు, 3 ఎంపీ స్థానాల్ని జనసేనకు టీడీపీ కేటాయించింది. అయితే బీజేపీ వచ్చిన తర్వాత ఆ 24 స్థానాల్లో 3 స్థానాల్ని పవన్ కళ్యాణ్ జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఒక ఎంపీ స్థానాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలనుకున్నారు, కానీ పొత్తులో భాగంగా ఆ సీటు కూడా చేతులు మారిపోయింది. ఈ నేపథ్యంలోనే మధ్యవర్తిత్వం వహిస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో తనకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్ళమయ్యాం, అంటే టికెట్లు కోల్పోయాం ఇంకా అని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారా. సో మొత్తం మీద అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు, స్వయంగా ప్రకటించారు. ఎంపీగా పోటీ చేస్తారా లేదా అన్నదైతే తేలాలి. పిఠాపురంలో 91,000కు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉండవచ్చు. అందుకే పిఠాపురం నుంచి ఆయన పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోనే దిగుతూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నుంచి అభ్యర్థిగా ఎవరిని నిలుపుతుంది అన్న దాన్ని బట్టి పోటీ ఎలా ఉంటుంది అన్నది అంచనా వేయవచ్చు.